చాలామంది నాకు ఒక డౌట్ కూడా అడుగుతున్నారు ఏంటంటే మెయిన్ డోర్కి ఎదురుగా ఉండొచ్చా అని. ఇది పద్ధతి అన్నట్టు. ఇది యాక్చువల్గా ఎనర్జీ, ఇంట్లో ఉండే ఎనర్జీ, శక్తి, దైవీ శక్తి, తూర్పు నుంచి వచ్చే విండోస్. మన రిఫ్లెక్షన్ పడొద్దు, ఇప్పుడు అద్దాలలాగా ఉంటున్నాయి, తెలియక చూసినప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా కనిపించాలి. ఇట్లా వెళ్తున్నాం చూడండి, హాల్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈరోజు 2 years బ్యాక్ ప్లాన్ ఇచ్చాను, కన్స్ట్రక్షన్ అయింది. హ్యాపీగా 2 years నుంచి వారు చాలా సంతోషంగా మళ్ళీ ఇంటికి పిలవడం జరిగింది. ఆ ఇంట్లో మరి చూశాను, కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇంటి డిజైను తర్వాత మీరు కూడా ఇందులో కొన్ని విషయాలు కూడా నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న విషయాలు మీ ఇంట్లో కూడా ఇవి ఇంప్లిమెంట్ 100% చేయొచ్చు. వారు శ్రీనివాస్ రెడ్డి గారు చక్కగా మనం చెప్పినట్టుగా చేశారు. తర్వాత ఇంకా మంచి నిర్ణయాలు తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్దారు. చూద్దామా మరి. ఓం విఘ్నేశ్వరాయ నమః. మంచి ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా వారు అడిగి చేశారు. మామూలుగా తూర్పు మెట్లు రానప్పుడు ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ చక్కగా ఎలివేషన్లో కుదిరిపోయింది. ఇది కార్ పార్కింగ్ కోసం మెయిన్ గేటు, కార్ లోపలికి వెళ్తుంది. అలాగే చిన్న గేట్ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ ఒకటి ప్లాన్ చేస్తారు. ఇటు నార్త్ కూడా చాలా స్పేస్ ఇచ్చాం చూడండి, 6 feet, 6 + 6.5 ఉంటుంది. ఇటు ఒక 14 feet ఇది ఉంటుందన్నమాట. కార్ పార్కింగ్ పర్ఫెక్ట్ వచ్చింది చూసారా. ఇది 14 feet ఉంటుంది. తర్వాత ఇటు ఆగ్నేయం కూడా మనం బ్లాక్ చేయలేదు, ఇక్కడ ఓపెన్ ఇచ్చాం చూడండి. అది ఓపెన్ ఉండాలి, అది ఇంపార్టెంట్. బ్లాక్ చేయొద్దు, మూతపడద్దు. మంచి ముందు కూడా ఎలివేషన్, టైల్స్ డిజైన్ చాలా బాగా వచ్చింది. స్టెప్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఇంట్లోకి వెళ్తే ఎంత ప్రాస్పెరిటీ అంటే చాలా ప్రాస్పెరిటీ అండి. మీరు కూడా కనిపిస్తారు. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. చాలా బాగా హాల్ చూడండి ఎంత నీట్గా ప్రాస్పెరిటీగా ఉంది. 2 years కూడా వీళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆగ్నేయము మనం చెప్పినట్టుగా సోఫా రావడానికి ఇటు 10/7 feet ఇది వచ్చింది, గెస్ట్ ఏరియా అనమాట. డిజైన్ కూడా దీనిపైన కూడా మంచి డిజైన్, సూర్యుని యొక్క అవతారాన్ని పెట్టేశారు. తర్వాత ఇంకొక మ్యాజిక్ ఏంటంటే కొంచెం మనం మెయిన్ ఎంట్రీ నుంచి రాగానే ఒక డిజైన్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మ్యాజిక్ లొకేషన్ ఏంటంటే ఈశాన్యం అనమాట. ఈశాన్యంలో ఒక మంచి విండో పెట్టారు. ఈ విండో డిజైన్ బాగా వచ్చింది. ఇది 5/4 సైజు ఈశాన్యంలో. ఈ విండో చాలామంది నేను ప్రిపేర్ చేస్తున్నాను, కొంతమంది మర్చిపోతున్నారు, అక్కడ కొంత నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఎవరైతే ఈ ఈశాన్యంగా అంటే మెయిన్ డోర్కు ప్లస్ ఉత్తరం ద్వారానికి మధ్యలో ఈ విండో 100% కంపల్సరీ కావాలి. 5/4 ఈశాన్యం నుంచి తూర్పు వచ్చే వరకు ఇది 4/4 సైజ్. ఇది సోఫా వస్తుంది కాబట్టి సోఫా దగ్గర నుంచి ఇది సైజ్ వచ్చింది. అదే ఇక్కడ చూసుకుంటే ఈశాన్యం అంతా ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఒక ఫీట్ కిందికి వచ్చింది. 5/4 నీట్గా వచ్చింది. అండ్ దీని గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. ఇది కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తుంది. చాలామంది నాకు ఒక డౌట్ కూడా అడుగుతున్నారు ఏంటంటే మెయిన్ డోర్కి ఎదురుగా ఉండొచ్చా అని. ఇది ఏం చేస్తున్నారంటే లోపల సైడ్ వచ్చేటట్టు చేస్తున్నారు. నేనంటే ఇది మెయిన్ డోర్కి ఉంటేనే బాగా కలిసి వస్తుంది. ఎప్పుడు కానీ మెయిన్ డోర్కి ఎదురుగా ఇది ఉండాల్సిందే, రూల్ నెంబర్ 1. ఇలా ఎటువంటి డౌట్ వద్దు. ఓకే, తర్వాత మనం ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. అసలు నీట్గా సింపుల్గా ఉందండి. అసలు సింపుల్గా అండి. వారు కూడా వాస్తు పరంగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అందు గురించి ప్రతిదీ కూడా నన్ను అడిగి చేశారు.
సో తనకున్న సందేహాలు కూడా నివృత్తి చేసుకుంటూ చేసిన ఇల్లు అనమాట ఇది. దీంట్లో మెయిన్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మనకు ఒక మంచి డిజైన్ చూస్తాం. ఇక్కడ చాలామంది ప్రిపేర్ చేస్తుంటాను. అంటే ఇక్కడ ఆర్చ్ అనేది ఇంపార్టెంట్. మెయిన్ హాల్కి డైనింగ్ హాల్కి ఉన్న కనెక్షన్ అనమాట ఇది. మినిమం 4 feet ఉండాలి, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ప్లస్ ఈ డిజైన్ ఉంది కదా, ఇది ఓపెన్ ఉండాలి. కట్అవుట్స్ అనమాట, CNC డిజైన్ షీటు. ఇది కొత్త డిజైన్ మన దాంట్లో. ఇలా కూడా వేయించుకోవచ్చు. కొంతమంది బాక్స్ లాగా కాలమ్స్ పెట్టేస్తుంటారు. సూపర్. ఆర్చ్ బాగా వచ్చింది. హాల్ నుంచి డైనింగ్ హాల్కి ఉన్న కనెక్షన్ ఆర్చ్ అనమాట ఇది. చాలా ఇళ్ళల్లో కూడా ఇక్కడ కొంత ఇబ్బంది పడుతున్నారు ఎలా ఉండాలి ఆర్చ్ అని. ఇది చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇక్కడ లైట్స్ కూడా బాగా వచ్చింది. లుక్ వీళ్ళు క్రాస్ అని చూద్దాము. ఇప్పుడు నీట్గా వచ్చింది. వీళ్ళు చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసింది, చాలా క్రియేటివ్గా చేశారండి. ఒక్క రోజులో చేసింది కాదు ఇది. చాలా గమనించి మార్కెట్లో రీసెర్చ్ చేసి ఒక మంచి డిజైన్ అయితే చేయగలిగింది. సూపర్. అలాగే డైనింగ్ ఏరియా చూడండి, సింపుల్గా ఉంది. ఇది డైనింగ్ ఏరియా అంటే ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు, ఇది ఎక్కువ. 4x4 సీటరే, సింపుల్గా ఉంది చూడు. మన హాల్లో డైనింగ్ హాల్లో కరెక్ట్ సెట్ కావాలన్నమాట. చాలామంది పెద్ద పెద్దవి తీసుకొచ్చి పెడుతున్నారు, అది ఎక్కడ స్పేస్ లేకుండా ఉంటుంది. ఇటు కిచెన్కి ఇటు బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్గా కుదిరింది. అండ్ విండో కూడా వచ్చేసి మనకు 5x5 ఇది. లైటింగ్ పర్ఫెక్ట్ పడుతుంది చూసారా. ఇంకా ఎక్కడ కూడా మీకు లైట్స్ అవసరం ఉండదు ఇలాంటి ఇళ్ళల్లో. అంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఇల్లు అనమాట. ఇక పూజ గది చూస్తే చూడండి, నాకు సింగిల్ విండో పెట్టమంటేనే బాధపడుతుంటారు, వీళ్ళు డబల్ విండో పెట్టారు. ఎంత బాగా వచ్చింది లైటింగ్. అసలు ఇక్కడ లైట్ అవసరం ఉండదు అనమాట. ఇది నిజమైన దేవుడు అంటే చూడు, సూర్యకిరణాలు పడుతున్నాయి ఇంట్లో. ఆ పూజ గదిలో విగ్రహాలు ఫొటోస్ కూడా చక్కగా కుదిరినాయి. దానిపైన పెద్ద విండో అనమాట. ఇట్లా డబల్ విండో పెట్టాలి. ఇది పద్ధతి అన్నట్టు. ఇది యాక్చువల్గా ఎనర్జీ, ఇంట్లో ఉండే ఎనర్జీ, శక్తి, దైవీ శక్తి, తూర్పు నుంచి వచ్చే విండోస్. ఇది అనమాట, ఇలా రావాలి. సో కిచెన్కి కనెక్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి దక్షిణాగ్నేయం విండో. ఇది కూడా నేను అందరికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడే విండో ఉండాలి, దక్షిణమే ఉండాలి. మీరు 100% ఫాలో అయ్యారండి. చాలామంది ఇక్కడ తూర్పు పెడతారు, అది దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కేవలం దక్షిణాగ్నేయ విండోనే కరెక్ట్. ఇక్కడ కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు, అది కూడా పర్ఫెక్ట్ గ్యాప్. క్లీన్ చేసేటట్టు ఉండాలి, గ్యాప్ పెట్టినా కూడా క్లీన్ చేసేటట్టు ఉండాలి. అలా సైజ్ తీసుకున్నాం. ఓకేనా. సో ఇది ఇక్కడ మిక్సీ కోసం ప్లేస్ ఇంపార్టెంట్. తర్వాత మనకు యూటిలిటీకి వెళ్ళే డోరు, దక్షిణ డోరు, దక్షిణం విండో. ఇవి ఇళ్ళల్లో లేక హెల్త్ ఇష్యూస్ గొడవలు అవుతున్నాయి. ఈ ధనం కూడా ఉండాలంటే కూడా ఈ డోరు విండో కంపల్సరీ రావాలి దక్షిణం. అదేవిధంగా దీని నుంచి మనకు ఉత్తరం డోర్ కూడా దీనికి ఉంది. దీంట్లో ఉత్తరం డోర్ వచ్చినప్పుడు కూడా దక్షిణ డోర్ 100% పెట్టుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే పాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా వచ్చింది. పాల్ సీలింగ్ బాగా వచ్చింది. ఇది డైనింగ్ హాల్లో పాల్ సీలింగ్ ఏరియా. బెడ్రూమ్. ఇంకా వార్డ్రోబ్ డిజైన్స్ ఎంత సింపుల్గానే చూడు. అసలు మనం కనిపించొద్దండి వార్డ్రోబ్లల్లో, మనం కనిపించొద్దు. వార్డ్రోబ్ షీట్స్ వచ్చిన డెకోలం షీట్స్ మిర్రర్ ఇమేజ్ వస్తుంది, అది దోషపూరితము, అది కనిపించొద్దు. మళ్ళీ మనకు మెయిన్ డోర్కి ఎదురుగా విండో వచ్చింది. పర్ఫెక్ట్గా వాస్తుపరంగా ఎటువంటి డీవియేషన్ లేకుండా తీర్చిదిద్దిన బెడ్రూమ్ అనమాట ఇది. అలాగే దక్షిణాగ్నేయం కూడా విండో వచ్చింది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మన వాళ్ళు వాల్ సీలింగ్ చూస్తే మనకు ఆర్చ్ డిజైన్. ఇది మొత్తం టోటల్గా 8 feet. 8 feetలో 5 feet ఓపెన్. చూస్తే నీట్గా ఉంది, సింపుల్గా ఉంది. ఇట్లాగే ఉండాలి అన్ని ప్రొజెక్షన్స్. ఇది ఇబ్బందిగా చేస్తున్నారు, సింపుల్గా ఉంది వాల్ సీలింగ్. ఇది ఫాలో అవ్వండి సింపుల్గా. ఓకే.
ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ 100% ఫాలో అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఫాలో అవ్వచ్చు. ఇది వాటర్ డిజైన్, మిర్రర్ ఇమేజ్ అస్సలు లేదు చూడండి. నేను ఇక్కడ వచ్చి నిలబడ్డా కూడా నా రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తలేదు. ఇది యూపీవీసీనా? ఓకే, అచ్చా అచ్చా అచ్చా, వుడ్డీ కావు, యూపీవీసీ. ఓకే ఓకే, యూపీవీసీ ఇది మెటీరియల్ ప్లస్ బ్లర్ డెకోలం ఇది. ఓకే, అచ్చా అచ్చా, ఇది వాడండి, ఇది బాగుంది. ఎందుకంటే దీని మీద డస్ట్ ప్రూఫ్ ప్లస్ డస్ట్ ఫామ్ కాదు, యాంటీ డస్ట్ మెటీరియల్, జారిపోతుంది. ప్లస్ వైట్ చూడండి, ఇది కూడా అంత బ్లర్ డెకోలం, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, మరి ఆ రేట్ కూడా ఎక్కువ పడుతుందంట. కానీ అయినా కూడా దిస్ ఈజ్ వాట్ బెస్ట్ అనమాట. మన రిఫ్లెక్షన్ పడొద్దు, ఇప్పుడు అద్దాల్లాగా ఉంటున్నాయి తెలియక. సో ఇలా మనకు చూసినప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా కనిపించాలి. ఇట్లా వెళ్తున్నాం చూడండి, హాల్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ దైవ దర్శనం అయిపోయింది. మనం బెడ్రూమ్లోంచి రాగానే దైవ దర్శనం అవుతుంది. తర్వాత హాల్లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి యాక్సెస్, దీనికి అర్థంగా ఏది ఉండకూడదు అన్నట్టు ఒకటి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సార్ చూద్దాం. సింపుల్గా ఉంది చూడండి, లైటింగ్ కూడా ప్రాపర్గా ఉంది. అండ్ డిజైన్ కలర్స్ కూడా చూడండి, కలర్స్ కూడా ఈ కలర్స్ వేసుకోవచ్చు. ఒక మిర్రర్ ఒక్కటే ఇక్కడ మనం ప్రిపేర్ చేయట్లేదు, బట్ రిమైనింగ్ అంతా కూడా మీరు ఈ కలర్స్ ప్రిపేర్ చేయొచ్చు. నేమ్స్ అండ్ డిజైన్ జస్ట్ క్రియేటివ్గా చేసుకున్నారు పిల్లలు. ఇది కావాల్సిన డిజైన్ క్రియేటివ్గా ఉంది. అండ్ మనకు ఒక వార్డ్రోబ్స్ దక్షిణంగా వచ్చినాయి. ఇలా ఒక మిర్రర్ తప్ప మిగతాదంతా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మ్యాజిక్ ఒకటి చూపిస్తాయి. ఈ రూమ్లో ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే ఇది విండో కదా. నేను ఒక వెంటిలేటర్ అడిగిన వీళ్ళని, రిక్వెస్ట్ చేసిన. వీళ్ళు ఏం చేశారంటే విండోలో పెడతాం సార్ అని చెప్పారు. చూడండి, ఇదంతా మెష్ చేయగలరు. ఇక్కడ గ్లాస్ కూడా ఉండదు అన్నట్టు, కంప్లీట్ ఓపెన్. ఎవరైతే వెంటిలేటర్ పెట్టను అన్నారో వాళ్ళు ఇది చేయండి 100%. ఎంత కూల్గా ఉందంటే రూమ్. కిటికీ పైన వస్తుంది, కిటికీ పైన. ఇది 4x4 3x4 విండో 1/4. చాలా కూల్ ఉందండి రూమ్ అయితే, చాలా కూల్ ఉంది. ఈ డిజైన్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఓకే, ఇలా మొత్తానికి మనకు హాలు ఇలా లైటింగ్లో చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణాన్ని మనం చూడగలిగినాం. 2 years తర్వాత వారి మాటల్లో కూడా మనం విందాం. సో దిస్ ఈజ్ వాట్ ఆంజనేయ వాస్తు సొల్యూషన్స్. ఇది కూడా డిజైన్ బ్యాక్గ్రౌండ్లో సూర్యుని యొక్క రథం. ఇల్లు ఇలా సూర్యునిలాగా వెలుగొందాలని మా యొక్క ప్రయత్నం. మా యొక్క ప్రయత్నానికి శ్రీనివాసరెడ్డి గారు చక్కగా సహకరించారు. నమస్కారం సార్. సో ఆంజనేయ వాస్తు సలహాలు, ప్లాన్లు మీరు చక్కగా తీసుకున్నారు కదా, ఎలా ఉంది సార్ 2 years తర్వాత? 2 years తర్వాత మీరు వచ్చేసరి బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పిన కాడికి అన్ని 100% ఓకే చేసినాను. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది సార్? బాగుందా? చాలా బాగుంది. చాలా రిస్క్ అయింది సార్, ఇదంతా సెలెక్షన్ చేసుకోవడానికి చాలా రిస్క్ అయింది. కాకపోతే ఏంటంటే మనం చెప్పిన దాన్ని మన ఫ్యామిలీ వినాలి. మనం వినమనుకో వాళ్ళు వినకపోతే మనకు కష్టమవుతుంది, మనం చేయలేము. అది ఈ కిటికీ ఎందుకు, ఇది ఎందుకు, లేకపోతే ఆ వెంటిలేషన్ ఎందుకు, ఆ వాష్రూమ్ ఎందుకు అంటే కుదరదు. ఫ్యామిలీ అంతా ఒక్కటైనప్పుడే ఇలాంటి ఇల్లు సాధ్యం. మీరు నా కొడుకు వద్దు అంటుండు, నా బిడ్డ వద్దు అంటుంది, మా భార్య వద్దు అంటే మాత్రం కాదు పని. డబ్బులు పెడతారు, మీరు 30 లక్షలు పెడతారు, 40 లక్షలు పెడతారు, డబ్బుల ముచ్చట కాదు. సార్ చెప్పిన కాడికి మీరు ఫాలో కావాలి. కమస్కం మీరు సార్ చెప్తే 100% చెప్తే ఒక 85% 90% ఫాలో అయితే వాస్తు ఆ 85% వస్తుంది. సార్ చెప్పి వెళ్ళిపోతాడు. దాన్ని మీరు పక్కకు పెట్టేసి వద్దు డాడీ వెంటిలేషన్ వద్దు, ఈ కిటికీ వద్దు, చిన్న పెట్టు, నాకు ఇది ఈ డిజైన్ వద్దు, వేరే డిజైన్ పెట్టు అంటే మాత్రం వేస్ట్. అది మళ్ళా రమ్మని సార్ ఎప్పుడు రమ్మంటారు? మళ్ళీ మీరు 6 months అయిన తర్వాతనో 4 months అయిన తర్వాత రమ్మంటారు. అప్పుడు మళ్ళీ సార్ చేయమంటే ఈ కిటికీ తీసేయమంటాడు, డోర్ తీసేయమంటాడు, సోఫాలు తీసేయమంటాడు, ఇవన్నీ ఏమంటారు. 2 years అయిన తర్వాత ఇది వచ్చింది సారు. ఒకటి చెప్పండి, ఏంది? గ్లాస్.
మా పిల్లలు వద్దమ్మా గ్లాస్ అంటే గ్లాస్ పెడదాం అని చెప్పారు. సరే ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏమి సార్ అంటే దానికి ఒక కటన్ ఏమంటారు, ఈజీ కటన్ అంటే 500-1000 వస్తుంది కటన్, వేసేస్తా అంటే నాకు 1000 రూపాయల పని అయిపోయింది నాకు ప్రస్తుతానికి. ఇంట్లో మార్పులు చేతులు అంటూ ఏమీ లేదు. 2 years అవుతుంది ప్రస్తుతానికి. అది సార్ని ఫాలో అవ్వండి. సార్ చెప్పిన కాడికి మీరు ఫాలో అయితే అంత గుడ్. ఇక సార్ మాట పక్క పెట్టారనుకో మళ్ళీ సార్ వస్తాడు, మళ్ళీ చెప్తాడు. అది